తమిళనాడులో టీవీకే పార్టీ సంచలనాలు నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అభ్యాన్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద విజయ్ దళపతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. విజయ్ దళపతి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. తమిళనాడులో చరిత్ర పునరావృతం కాబోతోందని, ఎన్టీఆర్ తరహాలోనే విజయ్ ఘన విజయం ఖాయమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఈ భారతదేశంలో ఒక చరిత్ర తిరగరాసినటువంటి నాయకుడు, తమిళనాడుకి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతి గారు మరి ఈరోజు కొత్తగా పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే సుమారు 110 స్థానాలు సొంతంగా సాధించి మరి ఈరోజు తమిళనాడులో ప్రభుత్వాన్ని స్థాపించి ఒక దళితుడు ఈరోజు సీఎం కాబోతున్నాడు. మరొక చరిత్ర సృష్టించారు విజయ్ గారు. మరి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అధికార పార్టీకి చెందినటువంటి డిఎంకే పార్టీ కానీ, ప్రతిపక్షానికి చెందినటువంటి అన్నాడీఎంకే పార్టీ కానీ, మిగతా పార్టీలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టి మరి వారిని సీఎం కాకుండా, సీట్లు రాకుండా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించి ఈరోజు విజయ్ గారు తమిళనాడుకి సీఎం అవుతున్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదే సందర్భంలో